సో, మన స్కెడ్యూల్‌లో భాగంగా మనం రైట్ మెడిటేషన్‌ని ఇంట్రొడక్షన్ చేయాల్సి ఉంది. సో, రైట్ మెడిటేషన్ ఇంట్రొడక్షన్‌ని మనం చేద్దాము. సో, ఈ రైట్ మెడిటేషన్ ఇంట్రొడక్షన్‌ని మనం అందరం ఫేస్‌బుక్ మీడియంగా తీసుకొని అందరికీ రైట్ మెడిటేషన్‌ని నేర్పించడం అనేటువంటి అవకాశం మనకు రావడం అనేది కూడా చాలా గొప్ప విషయం. సో, నేను దాన్ని చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో, ఇప్పుడైతే చాలా ఈజీగా అందరికీ చెప్పగలుగుతాం. సో, థాంక్ యూ ఫేస్‌బుక్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. ఎవరైతే ఈ యొక్క లైవ్‌ని చూస్తున్నారో, సో, కొద్దిసేపు మీ మొబైల్‌ని ముందు పెట్టేసి కూర్చోండి. సో దట్ మనం రైట్ మెడిటేషన్‌ని నేర్చుకోవడానికి ఒక సరైన అవకాశం దొరికింది. సో, రైట్ మెడిటేషన్ అనేటువంటి విషయం ఏంటయ్యా అంటే అందరికీ ఆల్మోస్ట్ దీని మీద వేరే ఒపీనియన్ ఉండొచ్చు. సో, రైట్ మెడిటేషన్ అంటే ఏంటయ్యా అంటే ద రైట్ వే ఆఫ్ డూయింగ్ మెడిటేషన్. సరి అయిన పద్ధతిలో ధ్యానం చేయడం. సో, మన గురువు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి కొన్ని ఆదర్శ సూత్రాలలో మొట్టమొదటి ఆదర్శ సూత్రం సరి అయిన ధ్యానం. ద మెడిటేట్ ఇన్ ఎ రైట్ వే. సో, ఈ సరి అయిన ధ్యానాన్ని సరిగ్గా చేస్తున్నామా లేదా అనేదే క్వశ్చన్. ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని అనేటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిదే. మరి ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని అయినప్పుడు మనం కొన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నప్పటికీ మన బిహేవియర్‌లో గాని, మన యొక్క గుణగణాల్లో గాని, మన యొక్క మాటల్లో కానీ, మనం ఎదుటి వాళ్ళని ట్రీట్ చేసే విధానంలో గాని, మన ఆరోగ్యంలో గాని, మన యొక్క ఆనందంలో గాని, మన యొక్క భోగభాగ్యాల్లో గాని ఎందుకు మార్పు చేర్పులనేవి జరగట్లేదు? ఒకవేళ జరిగినా అవి ఎందుకు లాంగ్ లాస్టింగ్‌లో ఉండట్లేదు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి దృష్టిలోకి తీసుకుంటే, ఎందుకయ్యా అంటే మనం సరియైన పద్ధతిలో, సరియైన రీతిలో ధ్యానం అనేది చేయట్లేదు కాబట్టి. ధ్యానం చేయడానికి మనకు పద్ధతి తెలుసు. అంటే ఎలా కూర్చోవాలో తెలుసు, ఏం చేయాలో తెలుసు, అన్నీ తెలిసినప్పటికీ అయినా మనకి ఈ మార్పులు, చేర్పులు అనేవి మనకెందుకు కనిపించట్లేదు అయ్యా అంటే, ఈ వినేటప్పుడు మనం సరిగ్గా వినకపోవడం ఒకటి. చేసేటప్పుడు మనం సరిగ్గా చేయకపోవడం ఒకటి. వీటన్నిటిని పక్కన పెడితే మనం కనీసం మినిమమ్ ఇంట్రెస్ట్ కూడా పెట్టకుండా ధ్యానంలో కూర్చోం. ధ్యానం అనేది మార్నింగ్ నేను బ్రష్ చేశాను, నైట్ కొద్దిసేపు ధ్యానం చేశాను. ఈ పద్ధతిలో చేస్తుంటారనమాట. అంటే ఏదో రొటీన్‌లో భాగంగా చెయ్యాలి కాబట్టి, టైం దొరికింది కాబట్టి అని చేస్తా ఉంటారనమాట. అంటే ధ్యానానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక టైంని గాని, ప్రత్యేకమైనటువంటి ఒక ఇంపార్టెన్స్ అనేది మనకు లేదు. మనం దాని మీద చూపించట్ల. దాని మీద చూపించకపోవడం చేత ఈ ధ్యానాన్ని మనం చాలా సాధారణంగా వదిలేసాం. కానీ ధ్యానం అనేది సాధారణమైనటువంటి విషయమా? ధ్యానం అనేది సాధారణమైనటువంటి విషయం అసలు కానే కాదు. ఒకవేళ ధ్యానం అనేది సాధారణమైనటువంటి విషయం అయితే భారతదేశం ఇలా ఉండేది కాదు. మన భారతదేశం యోగా, ధ్యానం లాంటి వాటికి గొప్ప విశిష్టత కలిగినటువంటి దేశం. ఈ దేశంలో ఈ యోగా, ధ్యానం ఇంత ప్రసిద్ధి చెందడానికి కారణం కూడా మన ఎంతో మంది యోగులు,
ఇంకా భూమి మీద ఈ తపస్సు చేయడం, ధ్యానం చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు గాబట్టే మన మన దేశాన్ని వేద భూమి అన్నారు. ఎంతో ఎనర్జీ కలిగినటువంటి, ఎంతో ఎనర్జీనిచ్చేటువంటి, మన జీవితాల్లో అద్భుతమైనటువంటి మంచి మార్పులు తీసుకొచ్చేటువంటి ఒక గొప్ప విషయం ధ్యానం అండి. ఈ గొప్ప విషయాన్ని మనం తెలుసుకోవడానికి గాని, దాన్ని చేయడానికి గాని కొన్ని అర్హతలనేవి ఉండాలి. ఆ అర్హతలు లేకపోతే కనీసం ధ్యానం అనేటువంటి పదం పలకడానికి కూడా మనం అర్హులం కాదు. ఏంటయ్యా అర్హతలంటే, ధ్యానం అనేటువంటి దాని మీద మనకొక శ్రద్ధ, భక్తి ఉండాలి. ఈ రెండే అర్హతలు. ఈ శ్రద్ధ, భక్తి ఉన్న వాళ్ళు మాత్రమే ధ్యానాన్ని తెలుసుకోవడానికి అర్హులు, ధ్యానాన్ని చేయడానికి అర్హులు. ఈ శ్రద్ధ, భక్తి లేనటువంటి ధ్యానాలు ఎన్ని చేసినప్పటికీ అవి వృధానే. అలా శ్రద్ధ, భక్తి లేకుండా మనం చేసినటువంటి ధ్యానాల కారణంగానే ఇప్పటి వరకు మన లోపల ఎటువంటి మార్పుని, చేర్పుని మనం చూడలేకపోయాం. సో అయితే ఈ సరియైన ధ్యానం నేర్చుకోవడానికి మనకు కావాల్సినటువంటి ఈ 2 విషయాలు మన దగ్గర ఉన్నాయా లేదా అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో శ్రద్ధ, భక్తి. మనం ఒక టెంపుల్‌కి వెళ్ళేటప్పుడు మనం ఎన్నో రకాల నియమ నిష్టలు పాటిస్తాం. ఎంతో శ్రద్ధ తీసుకుంటాం దానికి. పూజా వస్తువులు తీసుకునేటప్పుడు గానివ్వండి, మనం ఇంట్లో ఉన్నప్పుడు కానివ్వండి, మన యొక్క మాటల్లో గానివ్వండి, మన యొక్క చేతల్లో గానివ్వండి, మన యొక్క ఆలోచనలో గానివ్వండి, ఎన్నో రకమైనటువంటి మార్పు చేర్పులు మనంతట మనం ప్రయత్నపూర్వకంగా చేసుకొని, ఆ భగవంతుడిని దర్శించుకోవడానికి మనం దేవాలయానికి వెళ్తూ ఉంటాం. రైట్? మరి ఆ దేవాలయానికి వెళ్ళేటప్పుడే మనం ఇన్ని నియమ నిష్టలు పాటిస్తున్నామే, మరి ఆ భగవంతుడు సృష్టించినటువంటి, ఆ భగవంతుడు తయారు చేసినటువంటి, ఆ భగవంతుడు కట్టినటువంటి ఈ దేహం అనే దేవాలయంలో ఉన్నటువంటి ఆ నిజమైన భగవంతుడిని మనం కలవడానికి వెళ్ళేటప్పుడు మనం ఇంకెన్ని నియమ నిష్టలు పాటించాలి, ఇంకెంత శ్రద్ధాభక్తులతో ఉండాలి. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి కట్టినటువంటి గుడి, ఒక మనిషి చెక్కినటువంటి శిల్పం, ఒక మనిషి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఒక మూర్తికి మనం ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు, స్వతహాగా తానే ఆ భగవంతుడే తాను ఉండడం కోసం ఒక గుడిని సృష్టించి, దానికొక ఈ శరీరాన్ని సృష్టించి దానికి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు భగవంతుడు. ఇదే ఆ గుడి, దేహం. అవర్ బాడీ ఈజ్ అవర్ టెంపుల్. విచ్ వాజ్ బిల్ట్ బై గాడ్. దేవుడు కట్టినటువంటి గుడి ఇది. ఈ దేవుడు కట్టినటువంటి గుడిలో సాక్షాత్తు భగవంతుడే ఉన్నారు. మూర్తి కాదు, నిజమైన భగవంతుడు. ఆ నిజమైన భగవంతుణ్ణి మనం కలవడమే ధ్యానం. ధ్యానం అంటే మన లోపల ఉన్నటువంటి భగవంతుడి దగ్గరికి వెళ్ళి హాయ్ హలో చెప్పి రావడం అన్నమాట. సో మరి ఇంత అద్భుతమైనటువంటి, విశిష్టత కలిగినటువంటి గొప్ప విషయం ధ్యానం. ఆ ధ్యానం మనం శ్రద్ధాభక్తులతో చేయకుండా ఉంటే దాని అర్థం ఏంటండి? మరి అందుకే కొన్ని యుగాల ముందే భగవంతుడు శ్రీకృష్ణుడు ఈ యొక్క ధ్యాన విద్యని నేర్పించినాడు. తర్వాత ఒక 2500 సంవత్సరాలకు పూర్వమే బుద్ధ భగవానుడు ఈ యొక్క ధ్యానాన్ని నేర్పించినాడు. తర్వాత
2500 సంవత్సరాల తర్వాత ఈ ధ్యానాన్ని ఎంతో మంది మహానుభావులు మనకి నేర్పించడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి వారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఆనాపానసతి అనేటువంటి ఈ ధ్యానాన్ని జనాలకి ఎంతో విస్తృతంగా పరిచయం చేసినటువంటి వ్యక్తి ఆ మహోన్నతుడు ఈ జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అయితే ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తున్నప్పుడు ఎంతో సింప్లిఫైడ్ అవుతూ వచ్చింది. ఆ సింప్లిఫైడ్ వర్షన్స్ ని మనం ఇప్పటి వరకు నేర్చుకుంటూ వచ్చాం. సో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆనాపానసతి ధ్యానానికి ఇంకొంచెం సింప్లిఫైడ్ వర్షన్, అందరికీ అర్థమయ్యేటువంటివి, అందరికీ అర్థమయ్యి అందరూ పాటించదగినటువంటి వర్షన్, సింప్లిఫైడ్ వర్షనే ద రైట్ మెడిటేషన్. సో ది రైట్ మెడిటేషన్ అనేది ఎందుకు ద రైట్ మెడిటేషన్ అయిందయ్యా అంటే, మనం పెద్దవాళ్ళు అంటారు కదా, చేసిన తప్పుల నుంచి నేర్చుకోవాలి అని. సో ఈ ధ్యానంలో మేము చేసిన తప్పులు, చేస్తున్న వారిని చూసిన తప్పులు చేసిన తప్పులను చూసి మేము ఈ యొక్క రైట్ మెడిటేషన్ అనేటువంటి కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది. సాధారణంగా మనం మెడిటేషన్ చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఈ కొన్ని పొరపాట్లని ది రైట్ మెడిటేషన్ లో మనకు చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకు అంటే మనం చేసినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో ఆ పొరపాట్ల నుంచి మనం నేర్చుకోవాలి కదా కొంచెమైనా. ఆ పొరపాట్ల నుంచి నేర్చుకుని దీన్ని ఒక 5 సింపుల్ స్టెప్స్ లో, ఒక 5 సింపుల్ స్టెప్స్ లో దీన్ని సింప్లిఫై చేయడం జరిగింది. ఈ సింప్లిఫై చేసినటువంటి 5 సింపుల్ స్టెప్స్ ఏంటయ్యా అంటే, ఒకటి సరి అయిన శ్రద్ధ, రెండవది సరి అయిన బుద్ధిని ఉపయోగించడం, మూడవది సరిగ్గా శ్వాసను గమనించడం, నాలుగవది శబ్దాలని, ఆలోచనలని, నిద్రని సైతం వదిలేయడం, ఐదవది ఎటువంటి అనుభవాలు వస్తున్నా సాక్షిగా గమనించడం. దీన్ని ఇంకా క్లియర్ గా మాట్లాడుకుందాం. సో మొట్టమొదటిది శ్రద్ధ. శ్రద్ధ అనేది ఎలా ఉంటుంది? శ్రద్ధ అంటే అటెన్షన్, శ్రద్ధ అంటే డెడికేషన్. మనకి ఎప్పుడైతే మనం చేసేటువంటి ధ్యానం మీద కొంచెమైనా శ్రద్ధ ఉంటుందో మనం ఏం చేస్తాం, ఆ ఏదైతే ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియను పూర్తిగా మనం సరిగ్గా చేయగలుగుతాం. ఎప్పుడైతే శ్రద్ధ ఉండదో మనం చేయగలుగుతామా? ఒక పని మీద మనకు శ్రద్ధ లేదనుకోండి, మనం చేయగలుగుతామా? చేయలేం. అలాగే మనం చేసేటువంటి ధ్యానం మీద మనకి శ్రద్ధ లేకపోతే ఆ ధ్యానం అవ్వదు. శ్రద్ధ భక్తి రెండూ ఉండాలి. ఈ శ్రద్ధ భక్తి లేకుండా మనం ఎన్ని ధ్యానాలు చేసినా కూడా వేస్ట్. సో ఈ శ్రద్ధ అనేది ఇక్కడ మనం రైట్ పోస్చర్ గా తీసుకుంటున్నాం. సరి అయిన ఆసనం, సరి అయిన ఆసనం లేనిదే మనకి ధ్యానం సరిగ్గా కుదరదు. మనం వేసేటువంటి ఆసనాలు చాలా భయంకరంగా ఉంటాయి ధ్యానం చేసేటప్పుడు. ఒకరు ఇలా కూర్చుంటారు, ఇంకొకరు ఇలా కూర్చుంటారు, ఇంకొందరు ఇలా కూర్చుంటారు. మనం నిద్రకి సరి అయిన ఆసనాన్ని ఎంచుకుంటున్నామే తప్ప ధ్యానానికి సరి అయిన ఆసనాన్ని మనం ఎంచుకోవట్లా. సో సరి అయిన ఆసనం ఏంటంటే, భగవంతుడు మనల్ని వెన్నుపూస ఇలా స్ట్రేట్ గా వర్టికల్ పొజిషన్ లో ఇచ్చి పంపించాడు కిందకి. అరే నాయనా నువ్వు ఇలా స్ట్రేట్ గా బతకరా అని. కానీ మనం ఏం చేస్తున్నాం, వంగిపోయి బతుకుతున్నాం. వెన్నుపూసకి ఇప్పుడు మాక్సిమం చాలా వరకు మనం పొరపాటున కొంచెం కూడా పని పెట్టే అవకాశం రాలా. సో ఈ పని పెట్టే అవకాశం రాకపోవడం మూలన
మన ఈ వెన్నుపూసని నిటారుగా ఉంచుకోవడం లాంటి విషయాల్ని మర్చిపోయాం. సో సరి అయిన శ్రద్ధలో కూర్చుందాం ప్రతి ఒక్కరుని. సో వెన్నుపూసను కొంచెం నిటారుగా చేసుకొని మనం కూర్చోగలిగితే ఆ శ్రద్ధ అనేది మనకు వస్తుంది. సో ఇది మొట్టమొదటి రైట్ పోస్చర్. ఈ రైట్ పోస్చర్ ఉండడానికి గల కారణం కూడా ఏంటయ్యా అంటే, ఎప్పుడైతే మన వెన్నుపూస నిటారుగా ఉంటుందో అప్పుడు మన వెన్నుపూసను ఆనుకొని ఒక మనకు ఒక నాడి ఉంటుంది. ఆ నాడి పేరు సుషుమ్న నాడి. ఈ సుషుమ్న నాడి గుండానే మనం రిసీవ్ చేసుకునేటువంటి కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో సుషుమ్న నాడి గుండా వెళ్ళి ఇడాపింగళ నాడులని మేల్కొల్పి మనకున్నటువంటి జీవనాడులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాణశక్తిని ఆ జీవనాడులన్నింటికి పంపించి ఆ నాడీ మండల శుద్ధిని చేసే విధంగా ప్రక్రియ జరుగుతుంది ధ్యానంలో. మరి మనం సరిగ్గా కూర్చోకపోతే, స్ట్రైట్ గా ఉండకపోతే ఈ యొక్క శక్తిని మనం వృధా చేసిన వాళ్ళం అవుతాం కదా. పైగా ఎప్పుడైతే మనం సరి అయిన ఆసనంలో కూర్చుంటామో మనకి సరి అయిన ఎరుక ఉంటుంది. ఇలా అటెన్షన్ లో కూర్చున్నాం అనుకోండి, ఎరుకతో ఉంటాం కదా. సో ఆ ఎరుకతో ఉండడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ధ్యానం అంటే ధ్యాన స్థితిని చేరుకోవడం, శూన్య స్థితిని చేరుకోవడం అంతే. ఆ ధ్యాన స్థితి, శూన్య స్థితుల కోసమే మన యొక్క ప్రయత్నం కూడా ధ్యానంలో. మరి ఆ ధ్యాన స్థితిలో మనం ఎంతసేపు ఉండగలుగుతున్నాము, ఎన్ని గంటలు వేస్ట్ చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పని ఉంది. మనకున్నటువంటి ఈ యొక్క బిజీ స్కెడ్యూల్లో మన జీవిస్తున్నటువంటి ఈ జీవన శైలిలో మనం కనీసం బ్రష్ చేయడానికి, బ్రేక్ఫాస్ట్ చేయడానికే టైం దొరకట్లేదు కదా. మరి ధ్యానం చేయడానికి ఎక్కడ దొరుకుద్ది అని చాలా మంది యొక్క ఘోష. చాలా మంది సార్ ధ్యానం నేర్చుకోవచ్చు కదా సార్ అంటే వాచ్కల్ చూసి మరీ చెప్తారు, అంత టైం లేదు సార్ నా దగ్గర, ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్. సార్ అంతా బానే ఉందా సార్ అని, ఏం బాగుంది, అంతా దరిద్రమే. అది జరిగింది ఇది జరిగిందని నోటికి వస్తే అన్ని దరిద్రపు మాటలే ఉంటాయి. అంటే ఆలోచించండి ఫ్రెండ్స్, మన కోసం కొద్దిసేపు కూడా టైంని మనం కేటాయించుకోలేకపోతున్నాం. ధ్యానం తెలిసినప్పటికీ మనం ధ్యానం చేయలేకపోతున్నాము అంటే అర్థం ఏంటయ్యా అంటే, ధ్యానం ఎక్కడా కూడా మనకు మార్పు తీసుకొచ్చి ఉండకపోవచ్చు ఒకటి, లేదా మనం సరిగ్గా దాన్ని పాటించి ఉండకపోవచ్చు. సో ఫస్ట్ది అయితే అబ్సల్యూట్లీ రాంగ్, సెకండ్ది మాత్రమే కరెక్ట్. ఎందుకంటే మనం దాని మీద పొరపాటున కూడా దృష్టి పెట్టలే కదా. మనం పొరపాటున దాని మీద దృష్టి పెట్టుంటే కనీసం నా కోసం కదరా, నా లోపల ఉన్నటువంటి భగవంతుని కదరా నేను కలుసుకోవడానికి వెళ్తుంది. సో నేను ఆ భగవంతుని కలవడానికి వెళ్ళడానికి నా కోసం కొద్దిసేపన్న టైం చూసుకొని నేను కూర్చుంటే సరిపోతుంది కదా అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాము అంటే మనం ధ్యానం గురించి పూర్తి వివరాలన్నీ తెలుసుకోలేకుండా ఉండాలి, లేదా సరిగ్గా మనం ధ్యానాన్ని చేయకుండా అయినా ఉండాలి. ఒక్కసారి సరిగ్గా ధ్యానం చేస్తే మనం ఇక ధ్యానాన్ని ప్రతిరోజు చేయాలి అని అనిపిస్తుంది. మరి ప్రతిరోజు మనకు చెయ్యాలి అని అనిపించట్లేదు అంటే మనం ఎక్కడో సరిగ్గా ధ్యానం చేయట్లేదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఉంది. సో ఇదన్నమాట. సో మనకి కావాల్సినటువంటి మొట్టమొదటి సింపుల్ స్టెప్ ఏంటయ్యా అంటే సరి అయిన శ్రద్ధ. ఈ సరి అయిన శ్రద్ధ లేకపోతే మనం సరిగ్గా ధ్యానం చేయలేం. ఓకేనా. సో మొట్టమొదటిది సరి అయిన పోస్టర్. ప్రతి ఒక్కరూ తమ వెన్నుపూసని నిటారుగా ఉంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సో కొంచెం సరి చేసుకోండి, మరి స్టిఫ్ గా కాకుండా కొంచెం కంఫర్టబుల్ గా, స్థిరంగా కదలకుండా ఉండేటువంటి ఈ ఆసనాన్ని ఎంచుకుందాం. ఎప్పుడైతే మనం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయడం మొదలెడతామో మనకి చాలా ఈజీ అవుతుంది. ఫస్ట్ లో కొంచెం కష్టంగా ఉంటది, ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఈ వెన్నుపూసను సరిగ్గా వాడిన పరిస్థితి లేదు కాబట్టి. నెమ్మదిగా అదే
తనని తాను సెట్ చేసుకుంటుంది. ఎందుకంటే బాడీకి ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే తను తను సెట్ చేసుకోగలదు. ప్రతి ఒక్క పరిస్థితికి తను తను అనుకూలంగా మార్చుకోగలదు. కాబట్టి బాడీని మనం కొంచెం సోమరిగా కాకుండా కొంచెం యాక్టివ్గా చేద్దాం. ఆ యాక్టివ్నెస్ లేకపోతే మనం చేయలేమన్నమాట. ఓకే, సో నెక్స్ట్ రెండవ సింపుల్ స్టెప్. మన అందరికీ తెలుసు కదా, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలతో ఉండకూడదు అని. మామూలుగా మనకు మనశ్శాంతి కావాలని ధ్యానం చేస్తారు అందరూ. మనశ్శాంతి అనేది ఆలోచనలతో ఉంటే వస్తుందా? పొరపాటున కూడా రాదు. మరి ఈ మనం కళ్ళు మూసుకొని కూడా అదే ఆలోచనలతో కూర్చుంటే మనశ్శాంతి వస్తుందా? ఇక అస్సలు రాదు. అక్కడ దాకా వచ్చింది పారిపోతుంది, నడుచుకుంటూ వస్తా ఉంటది మనశ్శాంతి మన దగ్గరికి. వీడు ఆలోచనలో కూర్చుంటాడు, అది భయపడి పారిపోద్ది. అరే నాయన, వీడు మళ్ళీ గందరగోళంలో ఉన్నాడు, వీడి దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటాడు. సో మనశ్శాంతి మన దగ్గరికి రావాలి అంటే మనం ఫస్ట్ దీన్ని వదిలేయగలగాలి. ధ్యానం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం కదా, చాలా గొప్ప విషయం కదా. అంత గొప్ప విషయం చేసేటప్పుడు ఆ గొప్ప విషయంలో ఆలోచనలు అనేవి ఉండకూడదు అనేటువంటి విషయం మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? బుద్ధితో ప్రవర్తించాలా లేదా? కొంచెం అన్న బుద్ధి ఉండాలిగా మనకి. ఆలోచనలతో కూర్చోకూడదు అని మనం ఏమనుకుంటాం? కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆలోచనలు వస్తాయి, ఆ వచ్చిన దాన్ని మనం కుదిరితే కట్ చేద్దాం, లేకపోతే దాని చుట్టూ తిరగొద్దాం అన్న భావనలో ఉంటారు. అది నిర్లక్ష్యం. మనం కొంచెం బాధ్యతగా వ్యవహరిద్దాం. కూర్చునే ముందే ఆలోచనలన్నీ తీసి పక్కన పడేద్దాం. యద్భావం తద్భవతి. ఏ విధంగా అయితే నా భావన ఉంటుందో అదే విధంగా నా రియాలిటీ ఉంటుంది. నేను ఎంత గట్టిగా అయితే ఫిక్స్ అవుతానో అంతే గట్టిగా ఈ యొక్క నా యొక్క రియాలిటీ ఉంటుంది. మరి నేను గట్టిగా ఫిక్స్ అవుతున్నాను, అయ్యా నేను ఇదిగో 10 నిమిషాలు ధ్యానం చేస్తున్నా, ఈ 10 నిమిషాల ధ్యానంలో నేను ఆలోచించకుండా కూర్చుందాం అని అనుకుంటున్నా అనేటువంటి దాన్ని నేను నిర్ణయం తీసుకున్నప్పుడు, సరిగ్గా నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ సరి అయిన నిర్ణయం ఏం చేస్తుందంటే బుద్ధి రూపంలో మారుతుంది. ఆ బుద్ధి రూపంలో మనకి ఎప్పుడన్నా పొరపాటున ఒక ఆలోచన వచ్చినా వెళ్ళిపో అని చెప్పేసి అక్కడ వాచ్మెన్ లాగా నిల్చొని పో పో బయటికి వెళ్ళిపో అని చెప్తుంది. ఎప్పుడు మనం సరిగ్గా నిర్ణయం తీసుకున్నప్పుడు, బాధ్యత తీసుకున్నప్పుడు. మనం బాధ్యత తీసుకోకుండా మనం కూర్చున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఏమీ జరగదు, జరిగే సమస్య లేదు. కాబట్టి అందుకే మనం ధ్యానంలో కూర్చోవడానికి ముందే ఆలోచనలన్నీ తీసి పక్కన పడేయాలి. ఈ ఆలోచనలన్నీ ఆలోచించకుండా కూర్చుంటున్నాను అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. ఒక గంట సేపు ధ్యానం చేస్తే ఆ గంటలో 2 నిమిషాలు 3 నిమిషాలు ఆ ధ్యాన స్థితిని పొందుతాం అనేటువంటి భ్రమలో నుంచి మనం బయటికి రావాలి ఫస్ట్. ఎందుకంటే 2 నిమిషాలు 3 నిమిషాల కోసం మనం గంట వేస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. బస్ కోసం వెయిట్ చేస్తామా ఒక గంట? ఒక బస్సు లేట్ వస్తుందంటే ఆ ఎంక్వైరీ వాడిని ఒక 40 సార్లు అడిగి చంపుతాం, రైట్? ఎందుకు? మనకు టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు కాబట్టి. అదే విషయాన్ని మన దగ్గరకు వచ్చేసరికి, మనం ధ్యానం చేసే దగ్గరకు వచ్చేసరికి ఎందుకు మనం అంత నిర్లక్ష్యంగా ఉంటున్నాం? ఒక గంటలో 58 నిమిషాలు వేస్ట్ చేసి ఒక 2 నిమిషాలు ధ్యాన స్థితిలో ఉంటాము అంటే అప్పుడు అది ధ్యాన స్థితి ఎందుకు అవుతుంది? నిర్లక్ష్య స్థితి అవుతుంది. అందుకే మనం బాధ్యత తీసుకొని మంచి అద్భుతంగా మనల్ని మనం నిర్ణయం తీసుకోవాలి. మన చేతులకి హీలింగ్ పవర్ ఉంటుంది అని చెప్తారు అందరూ. టచ్ థెరపీ కూడా చేతులతోటే చేస్తారు, రైట్? ఈ చేతులతోటి మన బ్రెయిన్ దగ్గర జస్ట్ నా ఆలోచనలన్నింటినీ నేను తీసేస్తున్నాను అనేటువంటి విషయం ఎప్పుడైతే చేస్తానో మనకి గూస్ బంప్స్ వస్తాయి. ఇక్కడ ఎప్పుడైతే నేను నా ఆలోచనలన్నీ తీసేస్తున్నాను అనేటువంటి విషయాన్ని మనం చేస్తామో, ఇలా నా ఆలోచనలన్నీ తీసేస్తున్నా. సెకండ్ సింపుల్ స్టెప్, నా ఆలోచనలన్నీ తీసేసి కూర్చుంటున్నా. నేను ఈ 10 నిమిషాలు ఆలోచించకుండా కూర్చోడానికి నిర్ణయించుకున్నా. బస్ అయిపోయింది. ఈ గూస్ బంప్స్ వస్తాయి మనకి.
అంటే దాని అర్థం ఏంటి? ఈ హ్యాండ్స్ లో ఉన్నటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ మొత్తం ఆలోచనలని తీసేసి పక్కన పెట్టేస్తుంది. మన బ్రెయిన్ ని కొద్దిసేపు ప్రశాంతంగా ఉంచేలాగా అది మనకి సహకరిస్తుంది. ఇది రెండవ సింపుల్ స్టెప్. ప్రతిరోజు మనం గ్రూప్ మెడిటేషన్ లో కూర్చునేటప్పుడు అందరం చెప్తాం కదా, ఆలోచనలన్నీ తీసేసి కూర్చోండి అంటే ఆలోచనలన్నీ ఇలా తీసేసి కూర్చోవాలి. ఓకే, అర్థమైంది కదా? సో ఆలోచనలన్నీ ఇలా తీసేసినప్పుడు మన చేయి స్పర్శ మూలాన మన బ్రెయిన్ అనేది కొద్దిసేపు సైలెంట్ అయిపోతుంది. కొద్దిసేపు సైలెంట్ అయిపోయి మనం ధ్యానానికి కూర్చోవడానికి కావలసినటువంటి అన్ని పరిస్థితులను ఏర్పరుస్తాం. ఎలాగైతే గుడిలోకి ఎంటర్ అయ్యే ముందు గుడి బయట చెప్పులు వదులుతామో అలాగే ఈ దేహం అనేటువంటి దేవాలయంలోకి మనం వెళ్ళి ఆ భగవంతుని కలవడానికి వెళ్ళేటప్పుడు ఆలోచనలు అనేవి పక్కన వదిలేయాలి. చెప్పులని ఆలోచనలన్నీ చెప్పులతో పోలుస్తారు. ఎందుకంటే చెప్పులు ఎలాగైతే ఊరంతా తిరిగి వస్తాయో అలాగే ఆలోచనలు కూడా ఊరంతా తిరిగి వస్తాయి కాబట్టి. సో కాబట్టి ఆలోచనలన్నింటినీ మనం ముందే ఈ టచ్ థెరపీ ద్వారా తీసి పక్కన పడేయాలి. అప్పుడు మనసు కొంచెం కుదుట పడుతుంది. ఆలోచించడానికి దానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఎందుకంటే మనం మన బ్రెయిన్ ని హీల్ చేసాం మన చేతుల ద్వారా. అది హీల్ అవుతుంది. అయిపోయింది. సో ఇది రెండవ స్టెప్. ఫస్ట్ ఏం చేసాం? శ్రద్ధగా కూర్చున్నాం, భక్తి శ్రద్ధలతో కూర్చున్నాం, పూర్తిగా నిర్ణయించుకొని సిద్ధపడి కూర్చున్నాం. నేను ఈ 15 నిమిషాలు 10 నిమిషాలు ఏదైతే ఉందో ఈ 15 నిమిషాలు 10 నిమిషాలు నేను సరిగ్గా ధ్యానం చేయడానికి కూర్చుంటున్నాను, ఎటువంటి ఆలోచనలు చేయకుండా కూర్చుంటున్నాను అనేటువంటి నిర్ణయం గట్టిగా సిద్ధపడి కూర్చున్నాను. రెండవది, నా ఆలోచనలన్నీ నా చేతులతోనే తీసి పక్కన పడేశాను. రెండో సింపుల్ స్టెప్ అయిపోయింది. మూడవ సింపుల్ స్టెప్ శ్వాస. ఇది మనం ప్రయత్నపూర్వకంగా తీసుకుంటే వచ్చేది కాదు. మనకు గుర్తున్నా గుర్తుండకపోయినా, మనం చేసినా చేయకపోయినా, మన నిద్రపోయినా మేల్కొని ఉన్నా మన తనంతట తానే లోపలికి వెళ్ళి తానే బయటకు వస్తున్నటువంటి ఆటోమేటిక్ ఒక ప్రక్రియ ఈ యొక్క శ్వాస. శ్వాసను మనం ప్రయత్నపూర్వకంగా తీసుకోవాలా? తీసుకోక్కర్లేదు కదా, అది ఆటోమేటిక్ గా లోపలికి వెళ్తుంది, ఆటోమేటిక్ గా బయటకు వస్తుంది. అది జరుగుతున్నటువంటి విషయం కూడా మనకు తెలియకుండా చేస్తుంది. అది చాలా సూక్ష్మంగా, సున్నితంగా, సరళంగా, ప్రకృతి సహజంగా దానంతట అదే లోపలికి వెళ్తుంది, దానంతట అదే బయటకు వస్తుంది. ఇందులో మన ప్రమేయం ఏం ఉండదు. సో అలా ఆటోమేటిక్ గా జరుగుతున్నటువంటి శ్వాసని చూస్తూ కూర్చోవాలి. ఎక్కడొస్తుంది శ్వాస? ఇక్కడ వస్తుంది. మనం ఏలు పెట్టి గమనించుకుంటే ఇక్కడ తెలుస్తుంది మనకి. బయటకు వచ్చేటప్పుడు వేడిగా, లోపలికి వెళ్ళేటప్పుడు చల్లగా. ఆటోమేటిక్ గా జరుగుతుంది కదా ఈ శ్వాస. ఈ ఆటోమేటిక్ గా జరుగుతున్నటువంటి ఆ సన్నని సూక్ష్మమైన సున్నితమైనటువంటి ఆ శ్వాసని ఎంతో దృష్టి పెట్టి చూడాలి దాన్ని, లేకపోతే కనిపించదు. ఓ చిన్న వస్తువుని మనం పోగొట్టుకున్నాం అనుకోండి, ఎంత దృష్టి పెట్టి వెతుకుతాం? అంత దృష్టి పెట్టి వెతకాలి దాన్ని, శ్వాసని. అంత దృష్టి పెట్టి వెతికితే దొరుకుతుందండి శ్వాస. మరి ఆ శ్వాసని మనం వెతికే క్రమంలో దృష్టి మొత్తాన్ని శ్వాస దగ్గరే ఉంచితే ఆలోచనలకి తావేది? ఆలోచనలు ఎక్కడి నుంచి అయినా వస్తాయా? ఆలోచన కూడా భయపడిద్ది, ఈడు ఎప్పుడు దృష్టి పక్కకు మళ్ళిస్తాడా, అప్పుడు వెళ్ళి చూద్దామని. బట్ మన దృష్టి మొత్తం శ్వాస దగ్గరే ఉన్నప్పుడు మనకి ఆలోచనలు అనేవి రావడం జరగదు. సో ఇది మూడవ సింపుల్ స్టెప్. ఇది చాలా సింపుల్, ఎందుకంటే ఇక్కడ మనం ఏం కష్టపడట్లా, శ్రద్ధగా కూర్చుంటున్నాం, ఆలోచనలన్నీ తీసేసి కూర్చుంటున్నాం, శ్వాస మీదనే దృష్టి పెట్టి కూర్చుంటున్నాం. ఇందులో ధ్యానానికి కూర్చోండి, అబ్బా ఇప్పుడు మళ్ళా ధ్యానమా అని అంటారు కొందరు. అదే రైట్ మెడిటేషన్ తెలుసుకుంటే మళ్ళీ ధ్యానం, ఎప్పుడు ధ్యానం, కొద్దిసేపు కూర్చోబెట్టొచ్చు కదా సార్ అని అడుగుతారు.
నిజంగా. అందుకే మీరు గమనిస్తే మనకి 5:30 to 6 7:30 మనకి మార్నింగ్ గ్రూప్ మెడిటేషన్. కానీ మన వాళ్ళు 8:30 వరకు ఉంటారు. 8:30 వరకు ఉండి 8:30 కూడా ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి వెళ్దాం సార్. అరే వద్దమ్మా టైం అయిపోయింది అంటే లేదు సార్ ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి వెళ్దాం సార్ అంటారు. రైట్ మెడిటేషన్, రైట్ వేలో మెడిటేషన్ చేసినప్పుడు మనందరికీ ధ్యానం చెయ్యాలి అని అనిపిస్తుంది. ఓకే, సో ఇది 3వ సింపుల్ స్టెప్. మరి 4వ సింపుల్ స్టెప్స్ కి వచ్చేసరికి ఈ 4లో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి, మనకి చాలా మందికి ధ్యానం చేసేటప్పుడు పొరపాటున ఏదన్నా శబ్దం అయితే అలిగి వెళ్ళిపోతారు. నేను ధ్యానం చేస్తుంటే వీళ్ళు అది కింద పడేశారు, ఇది కింద పడేశారు, నన్ను సరిగ్గా ధ్యానం కూడా చేయనట్లేదు అని చెప్పి చిరాకు పడి వెళ్ళిపోతారు. రైట్? అయినా మనం ధ్యానం చేస్తున్నాం అన్నటువంటి కొంచెం కూడా బుద్ధి లేకుండా చుట్టుపక్కల వాళ్ళు సౌండ్స్ చేస్తున్నారంటే వాళ్ళకి ఏమన్నా బుద్ధి ఉందా? అవునా కదా? మనం ధ్యానం చేస్తున్నాం అని తెలుసు కదా, కానీ వాళ్ళందరూ మనకు సౌండ్ చేసి మనల్ని డిస్టర్బ్ చేస్తున్నారు కదా కావాలని కదా, అంతేనా? అంతే అయింటది. కానీ ఒక విషయం బాగా ఆలోచిద్దాం డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కూర్చున్నప్పుడు, ధ్యానం కోసం కూర్చున్నప్పుడు, శ్రద్ధాభక్తులతో కూర్చున్నప్పుడు మన దృష్టి ఎక్కడ ఉండాలి? శ్వాస మీద ఉండాలి. కానీ మన దృష్టి ఎక్కడికి వెళ్ళింది? పక్కన జరుగుతున్న సౌండ్స్ మీదకి వెళ్ళింది. అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారా, మనం తప్పు చేస్తున్నామా? మనమే తప్పు చేస్తున్నాం. అంతే కదా కంస? మనమే తప్పు చేస్తున్నాం. మనం తప్పు చేసి వాళ్ళని తిట్టుకొని మన ధ్యానాన్ని మానేసి వెళ్ళిపోతున్నాం మళ్ళీ. అంటే అర్థం ఏంటి? మనం చెయ్యట్లా, పక్కనోని తిడుతున్నాం, పైగా మనం పారిపోతున్నాం. ఎందుకంటే అక్కడ దృష్టి మళ్లించడానికి మనసు చాలా ప్రయత్నాలు చేస్తుంది. దృష్టి మరలిపోయిందా, మనసు లోపలికి ఎంటర్ అయిపోయి వాళ్ళందరూ నేను ధ్యానం చేసుకుని ఇట్లేదు, పదా మనం బయటికి వెళ్దాం పదా అని చెప్పి తీసుకెళ్ళిపోతాన్ని. సో దృష్టి శ్వాస మీద ఉండాలి, కానీ మన దృష్టి పక్కకు వెళ్తుంది అంటే మనమే సరిగ్గా ధ్యానం చేయట్లేదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి డియర్ ఫ్రెండ్స్. ధ్యానంలో కూర్చున్నటువంటి వాడి దృష్టి శ్వాస మీదనే ఉంటే ఎటువంటి శబ్దం గాని, దాని నుంచి వచ్చేటువంటి ఆలోచన గాని మనల్ని డిస్టర్బ్ చేయదు. ఒకవేళ దృష్టి పొరపాటునట్టు మళ్ళినా మన బుద్ధి లోపల ఉంటది కదా, నాన్న నువ్వు అక్కడ కాదు చూడాల్సింది ఇక్కడ అనేటువంటి విషయాన్ని మనకు గుర్తు చేయాలి. కానీ అది గుర్తు చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ 3 స్టెప్స్ పాటించాలి. ఫస్ట్ 2 స్టెప్స్ ఉన్నాయి, 3 స్టెప్స్ ఉన్నాయి కదా, వాటిని ఖచ్చితంగా పాటించాలి. శ్రద్ధగా ఉండాలి, నిర్ణయించుకొని కూర్చోవాలి, సిద్ధపడి కూర్చోవాలి. అలా శ్రద్ధాభక్తులతో మనం ఎప్పుడైతే సిద్ధపడి కూర్చుంటామో అప్పుడు ఈ యొక్క విషయాన్ని మనకి బుద్ధి తెలియజేస్తుంది. ఏమని? దృష్టి మళ్ళింది, అక్కడ కాదు నువ్వు ఉండాల్సింది ఇక్కడ అని మనకు తెలుస్తుంది కదా దృష్టి మళ్ళింది అనేటువంటి విషయం. అప్పుడు మనం ఏం చేయాలి? ఎలాగైతే చిటికేసామో అంతే గ్యాప్ లో తిరిగి శ్వాస దగ్గరికి రావాలి. ఇలా పొరపాటున ఇటు వెళ్ళిపోయింది దృష్టి, టక్ శ్వాస దగ్గరికి రావాలి అనేటువంటి ఎరుకను మనం కలిగి ఉండాలి. ఇది సంపూర్ణ ఎరుకను మనకు అందజేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్, ధ్యానంలో కూర్చున్నప్పుడు సాధారణంగా ప్రతి ఒక్కరికి లోపలికి శక్తి ప్రవేశం జరగడం మూలన ఆ శక్తి కొంచెం మత్తుగా ఉంటుంది. ఆ మత్తుగా ఉండడం మూలన మనకి ఆ మత్తు రావడం, మనం నిద్రపోతున్నట్టుగా తూలుతున్నట్టుగా అనిపించడం అనేది సహజం, కామన్ గా జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఎరుకతో ఉండాలి. ఒకవేళ మనం మత్తులోకి జారిపోయి నిద్రపోయాం అనుకోండి, అది ధ్యానం అవుద్దా? అవదు. ఏమవుతుంది? నిద్ర అవుద్ది. సో నిద్రకి ధ్యానానికి చాలా తేడా ఉంది కదా కదా. సో మనం ఈ పోస్చర్ ని కోల్పోతాం. అంటే మనం మత్తులోకి జారిపోయినప్పుడు మన ఆసనం సరిగ్గా ఉండదు,
మనం ఎరుకని కోల్పోతాం. ఎరుకని కోల్పోకుండా కూర్చోవడమే మనం చేయాల్సినటువంటి ఏకైక. ధ్యాన స్థితి అంటే ఏంటి? ఆలోచన లేకుండా ఉండడం ఒకటైతే, పూర్తి ఎరుకతో ఉండడం ఇంకొకటి. సో ఇలా మత్తొచ్చినప్పుడు, మనం తూలుతున్నట్టుగా మనకు తెలుస్తున్నప్పుడు, అప్పుడు మనం ఏం చేయాలయ్యా అంటే, ఒక్కసారి తలను గట్టిగా విదిలిచేయాలి. ఇలా అన్నాం అనుకోండి, మన నిద్ర ఎగిరిపోద్దిగా. ఆ నిద్రని అలా తలను విదిలించుకొని, మళ్ళీ సెట్ చేసుకొని, వెన్నుపూస నిటారుగా చేసుకొని, మన లోపలికి వెళ్ళేటువంటి శ్వాసని, బయటకు వచ్చేటువంటి శ్వాసని చూస్తూ కూర్చోవాలి. మనకు తూలుతున్నటువంటి విషయం తెలుస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోగలం, రైట్? ఎప్పుడైతే మనం గుర్తుపెట్టుకుంటామో అది బుద్ధి రూపంలో మనకు చెప్తుంది కదా. సో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు కదా అక్కడ కూడా. సో దీన్ని మనం పూర్తిగా గట్టిగా నిర్ణయించుకొని కూర్చోవాలి. లేదంటే మనం ఆలోచిస్తూ కూర్చోవాల్సి వస్తుంది. అయ్యో నేను నిద్రపోతున్నానే, నిద్రపోతే ధ్యానం అవుద్దా అవదా, పర్లేదులే మొన్న మాస్టర్ చెప్పాడు, నేను నిద్రపోయాను అనుకో, అది డీప్ మెడిటేషన్ అన్నారు. ఈ కైండ్ ఆఫ్ విషయాలన్నీ లోపల మనసు కూర్చొని మనకి అవ్వగదా కథ చెప్పినట్టు చెప్తా ఉంటది. అవునా కాదా? మరి అవ్వ కథ చెప్పినట్టు చెప్తా కూర్చుంటే మనం ఏం చేస్తాం? అవునా అవ్వ, నిజమానే ఇట్లా జరిగిందా? చూడు, నిద్రపోతే ధ్యానం అవ్వదా? నిద్రపోతే ధ్యానమేనా? దీన్ని డీప్ మెడిటేషన్ స్టేట్ అంటారా? పక్కన తాత వచ్చి ఒకడు బీకి, ఎవరన్నారే నిన్నట, దీన్ని డీప్ మెడిటేషన్ అనరు, దీన్ని డీప్ స్లీప్ అంటారైతే ఎక్కదానా అని చెప్తారు. అంతేనా కదా? డీప్ స్లీప్ లోకి వెళ్ళి మనం డీప్ మెడిటేషన్ అంటే తప్పు కదా అది. సో మనం డీప్ స్లీప్ లోకి వెళ్ళడానికి ధ్యానంలో కూర్చోకూడదు, డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళడానికి ధ్యానంలో కూర్చోవాలి. డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళినటువంటి వారు ఖచ్చితంగా తన యొక్క పోస్టర్ ని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉంటారు, పూర్తి ఎరుకతో ఉండగలుగుతారు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట ఇక్కడ. సో మనం పూర్తి ఎరుకతో కూర్చోవాలి. అర్థమైందా? సో సౌండ్స్ వచ్చినా వాటిని అక్కడే వదిలేసి తిరిగి శ్వాస మీదకి రావాలి. ఓకే, థాట్స్ వచ్చినా దాన్ని కూడా అక్కడే వదిలేసి తిరిగి శ్వాస మీదకి రావాలి. అర్థమైందా? సో అందుకే మన రైట్ మెడిటేషన్ పోస్టర్ మీద కోతి బొమ్మ వేసి ఉంటాం మనం. కోతి ఇలా పెట్టుకొని ఉంటుంది, గమనించారు మీరు? కళ్ళు మూసుకొని ఇలా పెట్టుకొని ఉంటది. దాని అర్థం ఏంటనుకుంటున్నారు? నేను పూర్తిగా సిద్ధంగా ఉన్నా చిటికలేయడానికి, టక్ టక్ అని. నా దగ్గరికి ఏది రాకుండా నేను చూసుకుంటున్నా. ఆలోచన వచ్చిందా, శ్వాస దగ్గరకు వచ్చేస్తా. సౌండ్ వచ్చిందా, దృష్టి మళ్ళిందా, శ్వాస దగ్గరకు వచ్చేస్తా అని దాన్ని సింబాలిక్ గా అలా పెట్టాం మనం. సో రైట్ మెడిటేషన్ లో ఇది 4వ సింపుల్ స్టెప్. మరి 5వ సింపుల్ స్టెప్, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ పప్పులో కాలేసేది ఇక్కడే. ప్రతి ఒక్కరూ పప్పులో కాలేసేది ఇక్కడే. ఏంటయ్యా అంటే, మనకి ధ్యానంలో కూర్చున్నప్పుడు సాధారణంగా, సర్వసాధారణంగా ప్రతి ఒక్కడికి, ఎవరైతే ధ్యానం చేస్తుంటారో కొన్ని అనుభవాలు కామన్ గా వస్తాయి. ఈ పెద్ద గొప్ప విషయాలు ఏం కాదు. ధ్యానం చేసే ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి కామన్ విషయాలు. ఈ కామన్ విషయాల్ని మనం కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ కథలు కథలుగా చెప్పుకునే క్రమంలో అహంకారాన్ని పెంచుకుంటూ ఉంటాం. ఈ అహంకారాన్ని పెంచుకునే క్రమంలో తనను తాను కోల్పోతూ ఉంటాడు. తనను తాను కోల్పోయిన తర్వాత ఇంకెక్కడో మనుషుల్లో, పుస్తకాల్లో, వాళ్ళు చెప్పేటువంటి మాటల్లో వెతుక్కోవడం అనేది స్టార్ట్ చేస్తాడు. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్ కదా. మనకు వచ్చేటువంటి సాధారణమైనటువంటి అనుభవాలను తెలుసుకోవడం చాలా అవసరం. వెరీ బ్యాడ్. బ్యాడా? మరీ బ్యాడా? మరీ బ్యాడే కదా. అయితే అసలు ఈ సాధారణంగా వచ్చేటువంటి ధ్యాన అనుభవాలు మనకు తెలిస్తే, వాటిని మనం ఎలా అబ్జర్వ్ చేయాలో తెలిస్తే, మనం ఈ మరీ బ్యాడ్ పనులు చేయంగా.
సో ఈ మరీ బ్యాడ్ పనులు చేయకుండా ఉండాలంటే ఫస్ట్ అసలు మనకు వచ్చేటువంటి సర్వసాధారణంగా వచ్చేటువంటి ఈ ధ్యాన అనుభవాలు ఏంటో తెలుసుకుందాం. ఒకటి, ఇప్పుడు మనకి తల భారంగా అనిపిస్తది. ఒక్కోసారి మనం ధ్యానం చేసేటప్పుడు అనిపిస్తది కదా! మనం ఇదన్నీ మనం గమనించే ఉండుంటాం. తల భారంగా అనిపించడం, ఒళ్ళంతా తేలిగ్గా అనిపించడం, లేదా ఒళ్ళంతా చాలా బరువెక్కినట్టు అనిపించడం, లోపలికి ఏదో పాకుతున్నట్టుగా అనిపించడం, శరీరం మీద ఇంకేదో చీమలు పారినట్టు ఇలా అనిపించడం, లేదా తిమ్మిర్లులా అనిపించడం, కొద్దిసేపు కాళ్ళు పంచయినట్టుగా అనిపించడం, అసలు శరీరమే లేదన్నట్టుగా అనిపించడం, ఇలాంటి కామన్ విషయాలు జరుగుతాయి కదా! ఈ ప్రతి ఒక్కరికి జరిగేటే కదా! ఫస్ట్ కూర్చున్నోడికి, కొన్ని సంవత్సరాలు ధ్యానం చేసినోడికి ఇవన్నీ కామన్ గా జరుగుతాయి, రైట్? అలాగే ఆవులింతలు రావడం, తుమ్ములు రావడం, దగ్గు రావడం, ఓకే. ఇంకా ఇంకేముంటాయి ఇలాంటి నొప్పులు రావడం, మన లోపల ఏదైనా నొప్పులు రావడం, శరీరం మీద దురదల్లా అనిపించడం, మనం గాల్లో తేలినట్టుగా అనిపించడం, లేదా భూమికి అతుక్కుపోయినట్టుగా అనిపించడం, ఇలాంటి సర్వసాధారణంగా జరుగుతాయి. అండ్ ఇంకా కళ్ళ ముందు కలర్స్ కనిపించడం, లేదా ఏదన్నా వ్యక్తులు కనిపించడం, పొరపాటున ఇంకేదన్నా వినిపించినట్టుగా అనిపించడం, ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా జరిగేటువంటి విషయాలు. మరి ఇలాంటి జరిగినప్పుడు అలా క్లాస్ లో చెప్పారు సార్, ఇలాంటివన్నీ ఎవరన్నా వచ్చి మనకు కనిపించినప్పుడు ఒకసారి క్వశ్చన్ వేయండి అని అడిగారు, చెప్పారు. మరి ఈ క్వశ్చన్ ఎలా వేయాలి? ఒకసారి బాగా ఆలోచించండి. మన బుద్ధి పెట్టి ఆలోచిద్దాం. మనం ధ్యానంలో కూర్చునేటప్పుడు ఆలోచించొచ్చా? పొరపాటున కూడా తప్పేనా? అది బ్యాడేనా? మరీ బ్యాడ్ కదా! సో ఈ మరీ బ్యాడ్ పని మనం చేసామంటే అది ధ్యానం అవుద్దా? ఏమవుద్ది? ధ్యాన భగ్నం అవుద్ది. కానీ ఇది చేసేటప్పుడు మనకి ఎలా ఉంటదంటే, కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాము, ధ్యానం చేసేటప్పుడు ఎవరో కనిపించారు, ఇది కనిపించగానే మనసు స్టార్ట్ చేస్తుంది, నీకు ఎవరో కనిపిస్తున్నారు చూసావా? ఈ కనిపించినప్పుడు ఆ క్లాస్ లో ఆ సార్ ఏం చెప్పాడు? ఏదైనా ఒక క్వశ్చన్ అడగమని చెప్పారా లేదా? ఇప్పుడు నువ్వు క్వశ్చన్ అడుగు అనగానే ఆ మనిషి మాయమైపోతాడు. చాలా సార్లు చాలా మంది గమనించి ఉంటారు ఇది, అవునా కదా? ఎందుకు? ఆలోచన వస్తే ధ్యానం ఉండదుగా, ధ్యానం లేకపోతే అనుభవం లేదుగా, అనుభవం లేకపోతే ఇయ్యాల్సినోడు వచ్చి ఆ జ్ఞానం మనకు ఎలా అందిస్తాడు చెప్పండి? అంతే కదా. కాబట్టి సో ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం ఎటువంటి ఆలోచనలు చేయకూడదు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చినప్పటికీను, ఎవరు కనిపించినప్పటికీను, మన కళ్ళ ముందు ఏ సినిమా వేస్తే ఆ సినిమాను మనం చూడాలంతే. మన శరీరంలో ఏం జరుగుతుంటే ఆ శరీరంలో జరుగుతున్న దాన్ని ఒక సాక్షిలాగా చూడాలి అన్నారు. సాక్షిలా చూడడం అంటే ఏంటి? అలా అలా కూర్చొని ఓకే సినిమా చూసినట్టు చూడాలి. ఓకే, చిరంజీవి సినిమా వేశారు, వెరీ గుడ్, అప్ప పాటలు భలే ఉన్నాయి, సూపర్, చూడాలంతే. చిరంజీవిని ఎవరైనా చంపడానికి వచ్చారనుకో, చిరంజీవి 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 నేను చంపడానికి వచ్చారని చెప్పేసి మనం వెళ్ళి ఏలు పెట్టామనుకో, చిరంజీవి ఏమన్నా వినగలుగుతాడా? లేదు కదా. అదే థియేటర్లో వెళ్ళిపోయి ఇలా చేసామనుకో, సినిమా కొద్దిసేపు ఆపేసి మనం తీసుకెళ్ళి బయటపడేస్తారు. అవునా కదా? మనం టీవీ చూస్తా ఉంటాం ఇంట్లో, పొరపాటుని ఇలాంటి పనులు చేసామనుకో, అందరు ఇలా చూసి నువ్వు ముందు బయటికి వెళ్ళు అంటారు, నీకేదో పిచ్చి పట్టినట్టుంది అంటారు, అవునే కదా? ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ us ఇన్ మెడిటేషన్. ధ్యానం జరుగుతున్నప్పుడు మనకు వచ్చేటువంటి ఏ అనుభవాన్నైనా నోరు మూసుకొని చూస్తా కూర్చోవాలంతే. టీవీ చూస్తున్న వాళ్ళలో చూడాలంతే. ఏళ్ళు కాళ్ళు పెట్టడానికి అవకాశం లేదు. ఎప్పుడైతే ఏళ్ళు కాళ్ళు పెడతామో మనం ధ్యానం అనే గేమ్ లో నుంచి అవుట్. మళ్ళా ఫస్ట్ గా నుంచి రెడ్ వస్తే మొదలెట్టు. ఎప్పుడైతే ఆలోచన వస్తుందో మళ్ళీ రెడ్ వస్తే మొదలెట్టు, మళ్ళీ మొదలెట్టు, ఆలోచనలన్నీ తీసి కూర్చో, శ్వాసను గమనించు, మళ్ళీ మొదలెట్టు. అట్లా మనం ధ్యానాన్ని ఎంతో ఎరుకతో చేయాలి. పైగా వచ్చేటువంటి అనుభవాలని సైతం మనం శ్రద్ధగా గమనిస్తూ కూర్చోవాలి, అంతే. చాలా సింపుల్. ఈ 5 సింపుల్ స్టెప్స్ ని మనం ఎప్పుడైతే ఫాలో చేస్తామో
అప్పుడు ధ్యానం సరిగ్గా జరుగుద్ది. ఇప్పుడు మనం ఏం చేసాం ఇక్కడ, కేవలం మనం ఏవేవైతే పొరపాట్లు చేస్తున్నామో వాటన్నిటిని చేయకుండా ఉండేటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నాం, రైట్? అందుకే దీన్ని రైట్ మెడిటేషన్ అన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఇంకా సచ్చినట్టు రైట్ గానే చేయాలి ధ్యానాన్ని, అంతేనా కదా? సో ఈ రైట్ మెడిటేషన్ ని ఇప్పుడు మనం ఒక 10 నిమిషాల పాటు ప్రాక్టీస్ చేద్దామా? ఒక 10 నిమిషాలు తర్వాత ఇంగ్లీష్ లో మనకి రైట్ మెడిటేషన్ ప్రాక్టీస్ అనేది చేయించడం జరుగుతుంది. సో వెన్నుపూసని కొంచెం నిటారుగా చేసుకుందాం, ముందే సిద్ధపడదాం, అందరూ ఎవరు కళ్ళు మూసుకోవద్దాం ముందే. ఓకే, మొత్తం అన్ని 5 సింపుల్ స్టెప్స్ ని మళ్ళీ ఏం చేయాలో అనే దాన్ని మళ్ళీ ప్రాక్టికల్ గా చెప్పిన తర్వాత దాన్ని మనం కంటిన్యూ చేద్దాం. సో ఎవరు కళ్ళు మూసుకోవద్దు. సో ఎవరెవరైతే కెమెరాస్ ఆఫ్ చేసి ఉన్నారో వాళ్ళు ఒకసారి కెమెరాస్ ఆన్ చేసి ఉంచండి, సో దట్ మీకు ఈ రైట్ మెడిటేషన్ ని మనం మీరు ఎలా చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం చేయాల్సి ఉంటుంది. మనం చూస్తూ ఉన్నప్పుడు మాత్రం సరిగ్గా గైడ్ చేయగలుగుతాం అనమాట. సో సంతోష్ గారు ప్లీజ్ అందరినీ ఒక్కసారి ఈ రైట్ మెడిటేషన్ చేయడం కోసం వాళ్ళ యొక్క కెమెరాలని ఆన్ చేసుకునేలాగా మీరు ఆప్షన్ స్టార్ట్ వీడియో అనే దాన్ని కొంచెం క్లిక్ చేయండి, సో దట్ వాళ్ళు స్టార్ట్ చేసుకోగలుగుతారు. సో ఫస్ట్ సింపుల్ స్టెప్ రైట్ పోస్చర్. సో మనం సిద్ధపడి కూర్చుందాం, ఫస్ట్ శ్రద్ధగా కూర్చుందాం. ఈ శ్రద్ధగా కూర్చొని సిద్ధపడదాం. నేను ఇదిగో ఇప్పుడు ఒక 10 మినిట్స్ మెడిటేషన్ చేయబోతున్నా. ఈ 10 మినిట్స్ నేను ఇదే పోస్చర్ లో కంఫర్టబుల్ గా ఉండాలని అనుకుంటున్నా, ఎటువంటి ఆలోచన లేకుండా కూర్చోవాలని అనుకుంటున్నా. ఇంకా ఈ 10 మినిట్స్ ఇంకా నాకు ప్రపంచంతో పని లేదు, రైట్? ఎందుకంటే నా అంతర్ ప్రపంచంలోకి నేను వెళ్తున్నా కాబట్టి. సో నా అంతర్ ప్రపంచంలోకి నాకు వెళ్ళడానికి కావాల్సినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఈ 10 నిమిషాలు మాత్రం నేను పొరపాటున కూడా కదలను, శ్రద్ధగానే కూర్చుంటాను, పూర్తిగా ఎరుకతోనే కూర్చుంటాను, ఆలోచనలు చేయకుండానే కూర్చుంటాను అనేటువంటి విషయాన్ని గట్టిగా నిర్ణయించుకోండి. ఫస్ట్ మనం చెప్పుకోండి. ఒక సెకండ్ టైం ఇస్తా. శ్రద్ధగా కూర్చుందాం ప్రతి ఒక్కరు. దయచేసి మీ కెమెరాస్ ఆన్ చేసుకొని కూర్చోండి. ఓకే, ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరాస్. ఎవరు కళ్ళు మూసుకోవద్దు, అప్పుడే ఎవరు కళ్ళు మూసుకోవద్దు. కొద్దిసేపు ఆగుదాం, తొందర ఎందుకు? సో చైర్ లో కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి చైర్ కి ఆనుకోకుండా కొంచెం ముందుకు జరిగి కొంచెం వెనుపూసని నిటారుగా చేసుకుని కూర్చుందాం. ఓకే, వెనక్కి ఆనుకోకూడదు, కొంచెం. ఎస్, యా, గ్రేట్. సో అందరూ వెన్నుపూసని నిటారుగా చేసుకొని సిద్ధపడ్డారా ఈ 10 నిమిషాలు మనం ధ్యానం చేయడానికి? ఓకే, నైస్, గ్రేట్. నెక్స్ట్, ముందే ఆలోచనలన్నీ తీసేద్దాం. ఓకేనా? ముందే ఆలోచనలన్నీ తీసేద్దాం. కమాన్, ఈ 2 చేతుల్ని ఉపయోగించండి, నెమ్మదిగా తీయండి. మీకు అది ఆ హీలింగ్ పవర్ అనేది తెలుస్తుంది. నా ఆలోచనలన్నింటినీ తీసి ధ్యానంలో కూర్చోవాలని అనుకోండి. ఈ 10 నిమిషాలు నేను ఆలోచించకుండా కూర్చుంటున్నాను. ఒక 3 టైమ్స్ చేద్దాం ఇలాగ. నేను పూర్తి ఎరుకతో ఆలోచనలు లేకుండా ఈ యొక్క 10 నిమిషాల ధ్యానాన్ని నేను చేస్తాను. గూస్ బంప్స్ వచ్చాయా? గూస్ బంప్స్ వచ్చాయా అందరికి? ఈ గూస్ బంప్స్ వచ్చాయంటే ఇంకా మనం ప్రశాంతంగా ఉన్నట్టే లెక్క. సో బ్రెయిన్ కూడా చాలా ప్రశాంతంగా హ్యాపీగా మనకు సిద్ధంగా ఉంటది మనం ధ్యానం చేయడానికి, రైట్? సో ఇది సెకండ్ సింపుల్ స్టెప్. అండ్ మన బాడీ, మైండ్ అండ్ సోల్ కి ఒకసారి థ్యాంక్స్ చెప్దాం, ఎందుకంటే మనం ధ్యానం చేయడానికి 3 ఉపయోగపడతాయి, రైట్? బాడీ మనం సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ యొక్క ధ్యానం చేయగలం కాబట్టి శ్రద్ధగా కూర్చునే విధంగా మన బాడీ మనకు సహకరిస్తుంది, రైట్? మనసు ఈ కొద్దిసేపు మనల్ని డిస్టర్బ్ చేయకుండా పక్కన ఉంటుంది. సో దానికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి, అవునా కదా? చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి దానికి.
అండ్ నెక్స్ట్ సోల్, దాన్ని కలవడానికే మనం వెళ్తున్నాం, రైట్? సో మనకు పర్మిషన్ ఇస్తుంది సోల్. ఎప్పుడైతే మన బాడీ మైండ్ ని మనం కృతజ్ఞతా భావంతో ఉంటామో సోల్ మనకి లోపలికి రమ్మని ఆహ్వానిస్తుంది. కాబట్టి సో ఒక్కసారి గుండె మీద చేయబెట్టుకుందాం అందరం, ప్రతి ఒక్కరు గుండెల దగ్గర చేయబెట్టుకోండి. గుండె మీద చేసుకొని ఒక మాట చెప్పండి, మై డియర్ బాడీ, మైండ్ అండ్ సోల్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ 10 నిమిషాలు ధ్యానం చేయడానికి నన్ను పూర్తిగా సపోర్ట్ చేస్తున్నందుకు నేను నీకు సర్వదా కృతజ్ఞతుడినై ఉంటాను అనేటువంటి విషయాన్ని గట్టిగా చెప్పుకున్నా పర్లా. ఎంత గట్టిగా చెప్పుకుంటామో అంత అద్భుతంగా మన కృతజ్ఞతలు వాటికి చేరతాయి. అప్పుడు మన లోపల శ్రద్ధాభక్తి ఇంకా పెరుగుతుంది. మనకి శ్రద్ధాభక్తి లేకుండా మనం ఎంత ధ్యానం చేసినా వేస్టే. సో మన శ్రద్ధాభక్తి పెరగడానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి మిత్రులారా. ఓకే, సో ఇది అయిపోయింది. వెంటనే నెమ్మదిగా మళ్ళీ ఏదన్నా ఆలోచన వచ్చింది అని అనిపిస్తే కూర్చునే ముందే, మళ్ళీ కళ్ళు మూసుకోవడానికి ముందే ఒక్కసారి ఆలోచనలన్నీ తీసి పక్కన పెట్టేసి అదే ఫీలింగ్ లో నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. ఎప్పుడైతే నెమ్మదిగా కళ్ళు మూసుకుంటామో ఆ నెమ్మదిగా కళ్ళు మూసుకునేటువంటి ఆ సెకండ్స్ టైంలోనే మన లోపలికి ఆ విశ్వశక్తి ప్రవేశం అనేది జరిగి ఇక్కడ మన లోపల ఆ సీరియస్నెస్ ని తీసుకొస్తుంది. అలాగే ఆ శక్తి ప్రవాహం అనేది మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. సో నెమ్మదిగా కళ్ళు మూసుకుందాం, నెమ్మదిగా కళ్ళు మూసుకుందాం. అప్పుడు మనకు తెలుస్తుంది, ఆ నెమ్మదిగా కళ్ళు మూసుకునేటప్పుడు మన లోపలికి ఆ ఎనర్జీ ఫ్లోయింగ్ అనేది మనకు తెలుస్తుంది. సో నెమ్మదిగా కళ్ళు మూసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మన దృష్టి మొత్తాన్ని, కాన్సన్ట్రేషన్ మొత్తాన్ని తీసుకొచ్చి ఈ ముక్కు కొన దగ్గర ఉంచుదాం. అక్కడే కదా మనకు శ్వాస లోపలికి వెళ్ళడం బయటికి రావడం తెలుస్తుంది. కాకపోతే మనం ప్రయత్నపూర్వకంగా శ్వాస తీసుకోకూడదు. అదే ఆటోమేటిక్ గా లోపలికి వెళ్ళి బయటకు వస్తూ ఉంటది. అది చాలా సన్నగా ఉంటది. ఆ సన్నగా లోపలికి వెళ్ళి బయటకు వచ్చేదాన్ని మనం సూక్ష్మ దృష్టితో చూడాల్సి ఉంటుంది. కాబట్టి దృష్టి మొత్తాన్ని శ్వాస దగ్గర పెట్టి కూర్చుందాం. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ కూర్చుందాం మై డియర్ ఫ్రెండ్స్. పూర్తి ఎరుకతో కూర్చుందాం, కొంచెం కూడా కదలకుండా కూర్చుందాం. ఈ 10 నిమిషాలు మాత్రమే, వెనక్కి ఆనుకోకుండా కూర్చుందాం. సో సిట్ స్ట్రైట్ అండ్ స్టిల్ మై డియర్ ఫ్రెండ్స్. Let go of your thoughts before you close your eyes. Just take off your thoughts with the help of your hands. And slowly close your eyes. Slowly close your eyes. Please remove your glasses. Close your eyes and start observing the natural breath. So మనం నెమ్మదిగా మన లోపలికి వెళ్తున్నటువంటి ఆ శ్వాసని, బయటకు వస్తున్నటువంటి శ్వాసని గమనిస్తూ కూర్చున్నాం. పూర్తి ఎరుకతో కూర్చున్నాం మిత్రులారా. పొరపాటున మనకి పోస్టర్ అటు ఇటు కదిలినా, మన శరీరం కొంచెం అటు ఇటు కదిలినట్టుగా అనిపించినా సరిగ్గా కూర్చోవడానికి ప్రయత్నిద్దాం. పూర్తి ఎరుకతో కూర్చున్నాం. కేవలం మన లోపలికి వెళ్ళేటువంటి శ్వాస, బయటకు వచ్చేటువంటి శ్వాసను మాత్రమే చూస్తూ కూర్చుందాం. ఏ ఆలోచన లేదు, ఎటువంటి శబ్దము లేదు. అన్నిటిని మనం ముందే వదిలేసి కూర్చున్నాం. కేవలం నేను, నా శ్వాస, అంతే. పూర్తి ఎరుకతో కూర్చుందాం, ఎటువంటి ఆలోచన లేకుండా కూర్చుందాం. ప్రశాంతంగా కూర్చున్నాం. ఆలోచన వస్తే అక్కడే వదిలేసి శ్వాస మీదకి మన యొక్క దృష్టిని తీసుకుంటాం. మన ఆలోచనలన్నీ వదిలేసాం కాబట్టి మన దగ్గరికి ఆలోచన వచ్చేటువంటి అవకాశం లేదు. ఒకవేళ ఏదైనా శబ్దం అనిపించినా, ఆ శబ్దం వైపుకి పొరపాటున దృష్టి వెళ్ళినా, ఆ దృష్టిని సైతం అక్కడే వదిలేసి, ఆ సౌండ్ని అక్కడే వదిలేసి దృష్టిని తీసుకొచ్చి శ్వాస దగ్గర పెడతాం.
ఎటువంటి అనుభవాలు వస్తున్నా ఆ అనుభవాలని సాక్షిగా గమనిస్తూ కూర్చుందాం. ఆ అనుభవాల్ని సాక్షిగా గమనిస్తూ కూర్చున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఏ ఆలోచన లేదు మరియు ఎటువంటి శబ్దము లేదు. కేవలం మన లోపలికి వెళ్ళేటువంటి శ్వాస, బయటకు వచ్చేటువంటి శ్వాసను మాత్రమే చూస్తూ కూర్చున్నాం. కేవలం 10 నిమిషాలు. Only 10 minutes, my dear friends. Just close your eyes and be with your breath. Close your eyes and be with your breath. So remove your glasses and just close your eyes. Observe your natural, easy-going breath, my dear friends. పూర్తి ఎరుకతో కూర్చున్నాం. ఎటువంటి ఆలోచన మన దరి చేరట్లేదు. ఏ శబ్దము మనల్ని డిస్టర్బ్ చేయట్లేదు. అసలు ఈ ప్రపంచంతోటే మనం లేము. కేవలం నేను నా లోపల ఉన్నటువంటి ఆ భగవంతుని చేరుకోవడం అనేటువంటి ప్రయత్నంలోనే ఉన్నా. పూర్తి ఎరుక స్థితిలో ఉన్నా. ఎటువంటి ఆలోచన లేనటువంటి స్థితిలో ఉన్నా. నా హృదయం దగ్గర ఆనందం వస్తుంది. ఆ ఆనందాన్ని గమనిస్తూ అనుభవిస్తూ ఉన్నా. నా శరీరంలో జరుగుతున్నటువంటి కదలికల్ని, నా లోపలికి వెళ్తున్నటువంటి ఆ శక్తిని సైతం నేను గమనించగలుగుతూ ఉన్నా. కేవలం మన లోపలికి వెళ్ళేటువంటి శ్వాస, బయటకు వచ్చేటువంటి శ్వాస మీద మాత్రమే నా దృష్టిని కలిగి ఉన్నా. దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవద్దు మై డియర్ ఫ్రెండ్స్. కేవలం మన లోపలికి వెళ్ళేటువంటి శ్వాస, బయటకు వచ్చేటువంటి శ్వాసను మాత్రమే చూస్తూ కూర్చుంటాం. పూర్తి ఎరుకతో కూర్చుంటాం. ఏ ఆలోచన లేదు, ఎటువంటి శబ్దము లేదు. మత్తుగా అనిపించినా, తూలుతున్నట్టుగా అనిపిస్తున్నా ఒక్కసారి తలను సరిచేసుకుని తిరిగి శ్వాస మీదనే మన యొక్క దృష్టిని పెట్టి కూర్చున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఏ ఆలోచన లేదు, ఎటువంటి శబ్దము లేదు. కేవలం మన లోపలికి వెళ్ళేటువంటి శ్వాస, బయటకు వచ్చేటువంటి శ్వాసను మాత్రమే గమనిస్తూ కూర్చున్నాం. Just close your eyes and be with your breath, my dear friends. No thoughts and no sounds. Just be with your breath. Just be with your breath. ఎటువంటి ఆలోచన లేదు, ఎటువంటి శబ్దము లేదు. కేవలం మన లోపలికి వెళ్తున్నటువంటి శ్వాస, బయటకు వస్తున్నటువంటి శ్వాసను మాత్రమే చూస్తూ కూర్చున్నాం. ఇంకొక 6 నిమిషాలు కూర్చున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ 6 నిమిషాలు పూర్తిగా ధ్యానంలో నిమగ్నమై కూర్చున్నాం. ధ్యాన స్థితిలో కూర్చున్నాం. శూన్య స్థితిని చేరుకోవడానికి చేరువలో ఉన్నాం. పూర్తిగా ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాం. కేవలం మన లోపలికి వెళ్తున్నటువంటి శ్వాసని, బయటకు వస్తున్నటువంటి శ్వాసను మాత్రమే చూస్తూ కూర్చుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఏ ఆలోచన లేదు, ఎటువంటి శబ్దము లేదు.
Just be with your breath. Do not fall into sleep, my dear friends. Be in awareness. No thoughts and no sounds. Just be with your breath. Do not open your eyes. మత్తులోకి వెళ్తున్నామని అనిపిస్తున్నా, తూలుతున్నట్టుగా అనిపిస్తున్నా, ఒక్కసారి మన యొక్క ఆసనాన్ని సరిచేసుకుని కూర్చుందాం. మత్తులోకి వెళ్తున్నట్టుగా అనిపిస్తే ఒక్కసారి తలను గట్టిగా విదిలించుకొని తిరిగి శ్వాస మీద దృష్టి పెడదాం. పూర్తి ఎరుకతో కూర్చున్నాం మై డియర్ ఫ్రెండ్స్. కేవలం ఇంకొక 5 minutes మాత్రమే. జస్ట్ 5 minutes మోర్ మై డియర్ ఫ్రెండ్స్. ఏ ఆలోచన లేదు, ఎటువంటి శబ్దము లేదు. కేవలం మన లోపలికి వెళ్తున్నటువంటి శ్వాస, బయటకు వస్తున్నటువంటి శ్వాసను మాత్రమే చూస్తూ కూర్చుంటున్నాం. పూర్తి ఎరుకతో కూర్చుంటున్నాం. మత్తులోకి జారుకోవట్లేదు. కేవలం మన లోపలికి వెళ్ళేటువంటి శ్వాస, బయటకు వచ్చేటువంటి శ్వాసను మాత్రమే చూస్తాం. ఎటువంటి అనుభవాలు వస్తున్నప్పటికీ ఆ అనుభవాలను సైతం వదిలేసి సాక్షిగా గమనిస్తూ కూర్చుంటాం. Be a witness of every experience you get in meditation, my dear friends. Just to be with your breath. వాలిపోయిన మెడల్ని సరిచేసుకుని కూర్చున్నాం. పూర్తి ఎరుకతో కూర్చున్నాం. కేవలం మన లోపలికి వెళ్ళేటువంటి శ్వాస, బయటకు వచ్చేటువంటి శ్వాసను మాత్రమే చూస్తూ కూర్చున్నాం. ఆఖరి 3 నిమిషాలు. ఈ 3 నిమిషాలు పూర్తిగా శ్వాసనే గమనిస్తూ కూర్చున్నాం. At least for these 3 minutes, we utilize this time to observe our breath, to be with ourselves. కనీసం ఈ 3 నిమిషాలైనా పూర్తిగా శ్వాసని మాత్రమే చూస్తూ కూర్చుందాం. కేవలం మన లోపలికి వెళ్ళేటువంటి శ్వాస, బయటకు వచ్చేటువంటి శ్వాసను మాత్రమే చూస్తూ కూర్చుందాం. ఏ ఆలోచన లేదు, ఎటువంటి శబ్దము లేదు. కేవలం మన లోపలికి వెళ్ళేటువంటి శ్వాస, బయటకు వచ్చేటువంటి శ్వాసను మాత్రమే చూస్తూ కూర్చుందాం. Last 2 minutes, my dear friends.
ఆఖరి ఒక్క నిమిషం, లాస్ట్ 1 minute. కనీసం ఈ ఒక్క నిమిషమైనా పూర్తి భక్తి శ్రద్ధలతో కూర్చొని కేవలం శ్వాసను మాత్రమే చూస్తూ కూర్చో. Last 30 seconds, my dear friends. కేవలం మన లోపలికి వెళ్తున్నటువంటి శ్వాస, బయటికి వస్తున్నటువంటి శ్వాసను మాత్రమే చూస్తూ కూర్చుందాం. దయచేసి ఎవరు నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవద్దు. నెమ్మదిగా మన 2 అరచేతుల్ని మన 2 కళ్ళపై ఉంచుకుందాం. కొద్దిసేపు అలాగే ఉంచుదాం. మన ఈ 2 కళ్ళని తీసుకొచ్చి మన చేతులు మన కళ్ళని చేతులు తీసుకొచ్చి కళ్ళ దగ్గర ఉంచుదాం. అలా కొద్దిసేపు ఆ చేతుల్లో నుంచి వస్తున్నటువంటి ఆ ఎనర్జీని గమనిద్దాం. మనం ఈ యొక్క ఎనర్జీని పూర్తిగా వినియోగించుకోవాలి. So just place your hands on your both eyes. Observe for some time. Take your own time. We are not in a hurry. Take off your hands slowly and open your eyes. Slowly. నెమ్మదిగా చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. అద్భుతంగా ధ్యానం చేసాం మనందరం. సో ఈ అద్భుతంగా ధ్యానం చేసినందుకు గాను మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం.
ఓకే. సో ఈ 10 నిమిషాల ధ్యానం